ఈరోజు టర్మరిక్ హార్వెస్ట్ చేద్దాము. మొన్న 1 వీక్ నుంచి అనుకుంటున్నాను, అవ్వలేదు. మీకోసం చేద్దామనేసి. కొంచెం చలి ఎక్కువ ఉంది అండ్ సాయంకాలం పైకి రాలేకపోతున్నాము. సో మొన్నైతే బాగా ఫామ్ అయిన గడ్డలు మళ్ళీ జర్మినేషన్కి ఒక్కొక్కసారి వస్తుంటాయి, మళ్ళీ ఒక్కొక్కసారి మనం వెంటనే తీయకపోతే మట్టిలో కలిసిపోతాయి గడ్డలు, ఆలుగడ్డల్లాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం డ్రై అయిపోయింది. ఇక్కడ ఒక డ్రై అయింది, అక్కడ అక్కడ కూడా డ్రై అయింది. చూడండి ఇది బాగానే ఉంది. ఇవన్నీ చూడండి ఎంత గడ్డ వచ్చిందో ఇక్కడ దగ్గర. చూడండి ఎంత పెద్ద గడ్డ అయిందో ఇక్కడ. పాప అంటుండే అవసరమా టర్మరిక్ గార్డెనింగ్ అవి ఇవి అని. వీళ్ళకి ఏం తెలుసు ఇప్పటి కాలం పిల్లలకి, సెల్ ఫోన్ పిల్లలకి. మన ఆనందాలు. సో చూడండి తీస్తున్నాం, పక్కన పెడదాము. తీసి ఇందులో తీస్తాము, అందులో తీద్దాము. చూడండి పీకితే ఎంత లోపలికి కూడా కస్తూరి పసుపుది ఇది. చూడండి మళ్ళీ గడ్డ వచ్చింది ఇక్కడ. ఇది మళ్ళీ మనం నాటుకోవచ్చు. చూడండి చిన్న చిన్నవి వస్తున్నాయి, ఇవి మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఇక్కడ కూడా వస్తుంది. సో ఇది కస్తూరి పసుపు గడ్డలు మళ్ళీ నాటుదాము. ఇవి తీసేద్దాము, ఇవి 2 పక్కన పెట్టుకొని నాటుకుందాం. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అక్కడ రీపోటింగ్ చేయాలి, పాట్ పగిలిపోయింది, అది రీపోటింగ్ చేసి వేస్తాను. ఇవన్నీ చూడండి ఏముందో అసలు. చిన్న ముక్క పెట్టాను, అయినా సాటిస్ఫాక్షనే కదా. నీళ్ళలో వేసేది ఎక్కువ వచ్చినా కూడా మనకి ఇది సాటిస్ఫాక్షనే. పసుపు మన ఇంట్లో పండించుకున్నాము అంటే అది సాటిస్ఫాక్షనే కదా. ఈ కాలం పిల్లలకి అర్థం కాదండి ఇవన్నీ. అసలు ఏం సాటిస్ఫాక్షన్ చెప్పండి పిల్లల్ని ఊరికనే సెల్ ఫోన్స్లలో కూర్చోబెట్టే కంటే ఇట్లా ఏమైనా వాళ్ళకి. ఇప్పుడు దీనికి నేను ఏమేం చేస్తాను అంటే పసుపు వేస్తాను, పసుపు కొమ్మలు నాటడానికి. దీనికి కొంచెం బూడిద కోకోపీట్ వేసి నాటుతాను. మళ్ళీ ఆ నాటే వీడియో మళ్ళీ పెడతాను. ఆగు ఒక నిమిషం. ఇవ్వండి ఇక్కడికి పాప అడ్వాన్స్గా తెంపేసింది. ఇది కూడా డ్రై అయిపోయింది. ఇంకొకటి ఉంది, అది ఇంకా డ్రై కాలే. అదే అప్పుడు పువ్వుది చూపించాను కదా, కస్తూరి పసుపు పువ్వు భలే ఉండే. ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి కొమ్మ ఎంత దూరం వచ్చిందో. పురావస్తు షాక్ ఎస్కవేట్ చేసినట్లు చేస్తే భలే కనిపిస్తుంది. ఇవ్వండి ఎంత లావుగా అయింది చూడండి కొమ్మ అసలు కదా. ఎన్ని డేస్ అయింది పెట్టి? నువ్వు లాస్ట్ జనవరిలో కదా వెళ్ళొచ్చావు, ఫిబ్రవరిలో ఏమో పెట్టినట్లున్నా. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో పెట్టినాను. ఇవన్నీ చూడండి, ఇది ప్లస్ ఈ గడ్డ చూడండి. అసలు ఏముందో అసలు కింద వేర్లకి కస్తూరి పసుపు చూడండి ఎంత బాగా అనిపిస్తుండే కస్తూరి పసుపు అంటే. పాప అడుగుతుంది ఈ పసుపేనా అయితే పెట్టుకుంటే మంచిది అని. బట్టలకి పసుపు రంగు అంటారు, మనకు కూడా చేతులకి కాళ్ళకి పసుపు రంగు అంటారు. ఫేర్నెస్ కూడా వస్తుంది. మామూలు పసుపు కన్నా ఇది పెడితే బాగా వస్తుంది. నేను పెట్టింది ఈ చిన్ని గడ్డ పెట్టాను. ఈ గడ్డ ఇంత చిన్న గడ్డ పెడితే చూడండి ఎంత వచ్చిందో. ఆ స్మెల్ చూస్తే చూడండి, స్మెల్ ఏమో వాసన వస్తుందో కదా. బాగుంది. పౌడర్ ఎట్లా చేసేది దీన్ని? పౌడర్ పేస్ట్ మిక్సీకి వేసి నీళ్ళు వేసి ఇది చేయాలి. పౌడర్ చేసుకునే కాదా? పౌడర్ దొరుకుతాయి కానీ అవంతా. దీన్ని పౌడర్ చేసేది ఎట్లా? పౌడర్ మంచిది కాదే, పౌడర్ అంత ఎఫెక్టివ్గా ఉండదు.
అడిగింది చెప్పమ్మ. అడిగిందే చెప్తున్నానమ్మ. పౌడర్ డ్రై చేసి చేయాలి, అది చెప్పు. అది చాలు, ఎఫెక్టివ్ కాదు. అంత చాలు. సో ఈ 2 పార్ట్స్ నుంచి నాకు వచ్చిన కస్తూరి పసుపు చూపిస్తాను చూడండి మీకు. దాన్ని చూపించు. ఇవ్వండి, ఇది ఇంకా ఈ 2 నేను మళ్ళీ నాటడానికి తీసుకున్నా, అందులో మారుద్దాం అనుకుంటున్నా. ఇది ఇందులోకి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. ఇవి బాగున్నాయి. ఇదొకటి, ఇదొకటి, ఇవి 2 పెడదాం అనుకుంటున్నా నాటడానికి, మళ్ళీ రీపాటింగ్కి. ఇప్పుడు ఇది ఈరోజు రాత్రికి వెళ్ళి పేస్ట్ చేసేస్తా, రేపు పట్టించుకోవడానికి. 1 వీక్ ఉంటుంది. పేస్ట్ చేసేసి నీళ్ళు బాగా దంచేసి నీళ్ళు వేసి మిక్సీకి ఆడిచ్చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఒక 1 వీక్ ఎన్ని ఓరి కూడా వచ్చేసేద్దా. దోరి ఇగో ఫిట్టింగ్ చేసేసాను. ఇంకా పైన టర్మరిక్ పెట్టడం ఉంది. సో దీనికి పైన టాప్ లేయర్కి బూడిద, ఇది కోకోపీట్ అంటే కొబ్బరి పొడి. మన ఇంట్లో కొబ్బరి నారది పీకినప్పుడు వచ్చే పొడి, లేదా బయట కూడా దొరుకుతుంది. మన టెంకాయలను అన్నిటిని పొడి కొట్టేసి, ఆ చిప్పలనంతా పొడి కొట్టేసి ఇట్లా కోకోపీట్ అని రెడీ చేస్తారు. ఇది ఎందుకంటే మెయిన్గా బాగా వాల్యూమ్ ఇస్తుంది, బాగా నీళ్ళు లాగబెట్టుకొని కొంచెం ఎక్కువ రోజులు వాటికి మొక్కకి నీళ్ళు అందిస్తుంది అన్నమాట. కోకోపీట్ మెయిన్, ప్లస్ ఫైబర్ ఉంటుంది కాబట్టి రూట్కి ఎరేషన్కి బాగా పనికి చేస్తుంది. టాప్ లేయర్ సాయిల్కి మాత్రం నేను కలుపుతున్నాను. ఇవ్వండి, ప్లస్ బూడిద. మీకు ఎప్పుడు చెప్తాను బూడిద ఎందుకు అంటే, ఇందులో వుడ్ పొటాష్ ఉంటుందన్నమాట. అంటే పొటాష్ హైయెస్ట్ క్వాంటిటీలో మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, బూడిదలో ఉంటుంది. సో ఈ బూడిద ఇవి బాగా మట్టిలో కలిపి, ఇక్కడ చూపిస్తున్నావా మట్టి ఇవ్వండి, ఇట్లా బాగా కలుపుకుంటున్నా. ఇట్లా బాగా టాప్ లేయర్కి కాబట్టి బాగా కలుపుకుంటున్నా. ఓకే, కానీ చేతిమా ఇవ్వండి, ఇది రీపాటింగ్ చేశాను కాబట్టి చూడండి దగ్గర ఇవ్వండి, ఇట్లా వేలు పెడితే అంత లోపలికి వెళ్తుంది, అంతే. చాలా ఉంది. సో ఇది ఫుల్గా నింపేస్తాను. నీళ్ళు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బాగా మట్టి అంతా లోపలికి వెళ్తుంది అన్నమాట, సెటిల్ అవుతుంది. చేతి నువ్వు వీడియో తీ చాలు. ఎప్పుడు వీళ్ళతోనే చేయిస్తాను కాబట్టి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ప్రెస్ చేయొద్దే. లెవెల్ చేయాలి. అందరు ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేయరాదు. లెవెల్ చేయాలి, లేకుంటే ఆటోమేటిక్గా సాయిల్ అదే సెటిల్ అవ్వడానికి వదిలేయాలి. పర్వాలేసి ఇందులో కొంచెం తీసాను, ఇట్లా గుంత తీసి ఇవ్వండి, పక్కన తీసి పెట్టుకున్నది ఇవి. సో సెంటర్లో పెడతాం, ఇది సెంటర్లో పెడుతున్నా. మెయిన్గా టర్మరిక్కి నేను మెయిన్గా చూసుకుంటుంది ఏమంటే, ఎండ డైరెక్ట్ తాక్కుని ఇట్లా దిన్నెలు పక్కన ఉంటే నీరు వస్తుంది అనమాట. 100% వేరే మొక్కలకి తాకినట్లు ఎండ తాకరాదు. దీనిపైన తర్వాత నీళ్ళు వేసేసుకున్నాను. ఇంకొక పాట్ ఉంది ఇక్కడ, దమ్మ ఇందాక టర్మరిక్ తీసిండే పాట్ ఉంది కదా, ఇందులో మళ్ళీ టర్మరిక్ రీసోయింగ్ చేస్తున్నాం. పైన మట్టి కదిలిచ్చాను కదా, కొంచెం అట్లా అన్ని సైడ్స్కి కదిలిచ్చేస్తున్నాను చేయితోనే. ప్లాస్టిక్ దగ్గర కుర్పీ అవి కడ్డీలు పెడితే ఎక్కడ బుక్క పడుతుండవు అని ఎండకున్న ప్లాస్టిక్ దగ్గర. సో ఇందులో కూడా ఇవి పీట్ సాయిల్ ఏదైతే మిక్స్ చేశానో అది వేసిన, జస్ట్ అట్లా పైన లేయర్ నీళ్ళు పెట్టినప్పుడు అవన్నీ కిందకి ఎట్లాగో సెటిల్ అవుతుంది. సో ఇవ్వండి వేసేసి దీనికి కూడా మధ్య సెంటర్లో కొంచెం బొక్క తీసి హోల్ లాగా తీసి ఇవ్వండి, మనం తీసుకుంటున్న ఈ కస్తూరి పసుపు మూసేస్తున్నా.
ఇది మనకి ఎంత లేదన్నా ఒక 1 మంత్ 1.5 మంత్కి ఆకులు మొత్తం మొలక బాగా క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఫాలోయింగ్ పెడతాను. ఇది కస్తూరి పసుపుది. సో ఫ్రెండ్స్, నా కస్తూరి పసుపు హార్వెస్టింగ్ పెంచడం ఇవన్నీ మీకు నచ్చితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇవి అక్కడ పక్కన పెట్టేసి